పైకి సపోర్ట్ నుంచి వచ్చిండు శివాజీ అన్న. పల్లవి ప్రశాంత్ తప్పుల బిగ్ బాస్ విన్ శివాజీ గారు ఓకే విజేతగా నిలవడాన్ని ఎలా చూడొచ్చు? పల్లవి ప్రశాంత్ అన్న ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు బిగ్ బాస్ 7 లో ఉన్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, సీరియల్స్ చేసే వాళ్ళు, హీరోలు, యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ గా మనలో నుంచి ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ మనలో నుంచి బిగ్ బాస్ 7 కోసం 2 సంవత్సరాలు అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు లాస్ట్ ఇయర్ మొత్తం నైట్ టైం పగళ్ళు బయట ఉన్నాడు. బిగ్ బాస్ 7 బై లక్కులో బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ నాకు అవకాశం వచ్చి బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చి అక్కడ ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. అమర్దీప్, రతిక లవ్ పేరుతో మా ప్రశాంత్ వెళ్ళొచ్చు లోనికి. అది పల్లవి ప్రశాంత్ నిరూపించుకున్నాడు. వాడు ఇచ్చిన ధైర్యం వల్ల ఇంకా కామన్ మ్యాన్ చాలా మంది వెళ్ళాలని కోరుకుంటున్నాడు. కామన్ మ్యాన్ చాలా మంది వెళ్ళాలి బిగ్ బాస్ షోకి. పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. అలాంటి కామన్ మ్యాన్స్ ఆయన ఇన్స్పిరేషన్. రైతు బిడ్డ గెలవడం రైతులు గెలిచినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు? ఆల్మోస్ట్ రైతులు కాదు, రైతు గెలిచిండు. రైతు గెలిచిండు. పల్లవి ప్రశాంత్ అన్న గెలిచిండు. ప్రతి ఒక్క రైతు గెలిచిండు. రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డ గెలిచిందంటే పల్లవి ప్రశాంత్ అన్న గెలిచిందంటే తగ్గేదే. ఆయన గురించి ఆయన వాళ్ళ యూత్ మొత్తం ఇంప్రెస్ అవుతుంది. ఒక్క రైతు బిడ్డ కాబట్టి ఆయన వల్ల అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఆయన పని చేసిన విధానం అట్లుంటుంది, ఆయన చేసే విధానం ఆయన వాళ్ళ యూత్ మొత్తం ఇంప్రెషన్ అయ్యింది. ఆయన ఎంత తొక్కాలు వచ్చినా పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? పట్టుదల. సపోర్ట్ చేయడానికి
అయిపోయిన తర్వాత వస్తారన్నా వాడు ఎందుకు ముందుగా లేదు ఓకే అవుతారని చెప్పేసి మరి అసలు అంటే శివాజీ గెలవకపోతే బద్దలు మొత్తం భయం వేయాలి గెలవకపోతే నేను చేస్తా ముట్టా పుట్టా అంటే సెలబ్రిటీ కదా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రిటీ కామన్ మ్యాన్ మనలో నుంచి ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ 2 years బిగ్ బాస్ అవుతుంది అన్నపూర్ణ స్టూడియో ముందు నైట్ టైం పడాలన్నాడు అందులో నేను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు